హలో, గుడ్ ఈవినింగ్ బై అందరికీ. నేను మానవ హక్కుల వేదిక కార్యకర్తను, ఒక రిటైర్డ్ తహసీల్దార్ను. మిత్రులారా, ఒక వారం రోజుల నుంచి ఒక విచిత్రమైన ట్రెండ్ నడుస్తుంది కదా భారతదేశంలో. ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పోరగాళ్ళందరినీ కూడా మీరు జల్లపురుగులు రాబోయే అన్నాడు. మరి జల్లపురుగులు అంటే మరి ఇది పనికిరారు వాళ్ళంతా. ఆయన దృష్టి కరెక్టే. మరి ఆయన మనసులో ఉన్న అభిప్రాయం బయట చెప్పిండు. యువతను మేలుకొల్పిండు. నిజంగా మనం జల్లపురుగులమా? ఏం పని బాట లేదు మీకు. ఆర్టీఏ చేస్తారు, ఇన్ఫర్మేషన్ తీస్తారు, ఆరోపణ చేస్తారు, ఇంకేదో ఏదో కోర్స్ చేస్తారు, ఏదో చేస్తారు, పిచ్చి పనులు చేస్తారు. సమాజానికి ఉపయోగపడి ఒక్కటి కూడా చేస్తలేరు మీరు. ఇట్లయితే ఎట్లయితుంది అని చెప్పి లా ఆఫ్ ది ల్యాండ్స్ అత్యున్నతమైన న్యాయస్థానంలో ఉండి అన్న మాటలు అవి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా ఆయన బాధ్యత వహించవలసిన వ్యక్తి 30-40% ఉన్న యువతను అవమానిస్తూ అన్న మాట అది కరెక్టే. అంటే వీళ్ళు మేలుకున్నారు ఇప్పుడు. అంటే మేము నిజంగా జల్ల పురుగులమా? అది నిజంగానే సీరియస్గా తీసుకున్న పిల్లగాడు ఎవరు, అభిజిత్ దిప్కేన్ అంట అబ్బాయి, 30 సంవత్సరాలు. అంతా ఇదివరకు ఆ పార్టీలో ఏదో సోషల్ మీడియాలో పనిచేసిండు కాబట్టి ఆయనకు హృదయానికి తగిలింది. అవును, మేమంతా జల్లపురుగులం అయితే మేము జల్లపురం అందరు కలిసి పార్టీ పెడతాం. ఆ జల్లపురుగులు ఎందుకు అనాల్సి వచ్చిందో అర్థం కాలే. మరి గమ్మత్తుంది కదా. తెలంగాణ మొత్తం జల్లపురుగులే అంటాం. ఆంధ్రలో చిరుమల బొద్దింకలు అని చెప్పి దాని భాష సంకలనం చేసి మమ్మల్ని అవమానిస్తారు. బొద్దింకలు, జల్లపురుగులే కరెక్ట్ మాకు, హైదరాబాద్ వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకు, అందరికీ కూడా. అది ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే ఒక 30-40 రకాలు ఉంటాయి. దాదాపు జువాలజీ స్టూడెంట్కు 4,600 స్పీషీస్ ఏమి ఉంటాయి. కానీ మనది ఏరియాలో కనబడి ఒక 30 రకాలు. ఒక తెల్లగా ఉంటుంది, మొత్తం ఎర్రగా ఉంటుంది, ఒకటి నల్లగా ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. కానీ ఉంటుంది ఆడ. గుడ్డు ముందా పిల్ల ముందా అనే సామెతకి అది కరెక్టే సూట్ అవుతుంది. అది ఒక చిన్న చిన్న అవి ఫామ్ అవుతాయి, అందులోంచి మెల్లగా బయటకు వస్తుంది. అది జల్లపురుగు. అది ఎక్కడైనా ఉంటుంది. మీరు CNN ఇంగ్లీష్ ఛానల్ కానీ, లేకపోతే మన వియాన్ టీవీ, లేకపోతే అల్ జజీరా టీవీ చూస్తే పాలస్తీనాలో పిల్లలు చనిపోతే అలా పీనుగుల దగ్గరకు ఉంటాయి. అవి వాళ్ళకి ఆహారం తీసుకొచ్చి పెడుతున్నాయి కొన్ని సంస్థలు. ఆ ఆహారం పడిపోయిన డబ్బాల కాడ కూడా జల్లపురుగులు ఉంటాయి. జల్లపురుగులు, కుక్కలు, కాకులు ప్రపంచం అంతటా ఉంటాయి ఆ ప్రపంచంలో. వీళ్ళను అన్ని రకాల వాతావరణాలు తట్టుకునే ఆ పురుగులతోని వీళ్ళని పోల్చిండు. ఏం పని లేదు మీకు అంటే సందర్భం ఏదో ఒకటి ఉంటుంది ఆడ. అంటే మీరు ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, దాడి చేస్తారు, ఏదో సోషల్ మీడియాకి అటాచ్ అవుతారు, మీరు దాడి చేస్తారు, మీకేం పని బాట లేదు. ఇవన్నీ అనటకల ఎక్కడో ఒక చోట ఒక అబ్బాయికి అది తగిలింది. ఆ అబ్బాయి పేరే అభిజిత్ దిప్కే, మహారాష్ట్రియన్ అంట, 30 సంవత్సరాలు, యూఎస్ఏలో ఉంటాడు, బాట్సన్ యూనివర్సిటీలో సమ్ స్టూడెంట్. ఆమ్ ఆద్మీ పార్టీలో మంచి యాక్టివ్ కార్యకర్త. ఇక ఆ పార్టీని కూడా ఖరాబ్ చేసేసారు. రాఘవ్ సిద్ధానంట ఏదో మంచోడు అనుకుంటే ఆ గడ్డి తిని ఆడు కూడా పోయినాడు. అట్లా ఒక స్పెసిఫిక్గా తీసుకొని వచ్చి ఆ పేపర్లో, మీడియాలో చూస్తుంటే చాలా ఒక అద్భుతమైన యూత్ను మేలుకొల్పడానికి ఆ అబ్బాయి చాలా మంచి పనులు చేశాడు. చెడు ఉండొచ్చు, అందులో ప్రభుత్వానికి వ్యతిరేకం ఉండొచ్చు. మనము క్యాజువల్గా మాట్లాడుకోవడానికి ఎంత ఇది ఉంటుంది అనేది, ఒక ప్రజల పట్ల స్పందన ఉండి ప్రజల హక్కుల ఉల్లంఘన ఎక్కడైతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అయింది, ఏందండి 20 లక్షల మంది పిల్లలు భారతదేశంలో నీట్ అనే సబ్జెక్టు మీద 2 సార్లు పేపర్ లీక్ అవ్వడం ఏంది? అది ఎందుకు ఎంత అన్యాయం? ఆ పిల్లలు ఆత్మహత్యలు చేసుకోరు కదా. మరి మనం ఎట్లా అందాం? మా మేనల్లుడు కూతురు ఉన్నది అక్కడ, మొత్తం రాత్రింబవలు చదివింది ఆ అమ్మాయి. పేపర్ లీకేజ్ అనేటకల్లా గొల్లు నేడ్చింది మా ఇంట్లో, తాత ఇట్లా అయ్యింది ఇది అని. ఎవరు చెప్తాం? బాధ్యులు ఎవరు దానికి? ఆ పిల్లాడు ఒకవేళ కాక్రోచ్ పార్టీ అని అన్నాడు అనుకోండి, జనం స్పందించరు అనుకోండి, ఎంత ఇది ఉంటుంది? మరి ఈ పిల్ల 20 లక్షల మంది పిల్లల సంగతి ఏం కావాలి? అందుకనే ఆయన ఆ మాట అన్నందుకు, ఆయన అన్నది కూడా నిజమే. అదే శ్రీశ్రీ ఏదో ఒక పోయి అంటాడు కదా, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, అవగుణాల కుప్పలు, ఉత్తమొద్దు చిప్పలు, నూతిలోని కప్పలు, తాతగారి నాన్నగారికి భావాలకి దాసులు, నేటి నిజం చూడలేండి కీటక సన్నాసులు ఎంత అంటే, నేను ఒక 65 ఏళ్ళ పైబడి ఉన్నాను. మా పిల్లలు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి నేను ఈ కుర్రాళ్ళందరినీ కూడా ఎంతసేపు ఆ సోషల్ మీడియాలో మతాలను పట్టుకొని విద్వేషాలను పెరిగి ఇంత పొడవు, ఇది కరెక్ట్గా ఎక్కడ అన్యాయం జరుగుతుంది? ఆ కుర్రాడు ఎంత ఫాస్ట్గా ఇది అయిపోయిండు, జనం ఎంత ఇది చేస్తున్నారు చూసిరా మీరు. 5 రోజులలో దాదాపు 2 కోట్ల మంది వచ్చారట. దానివల్ల ఏదో అవుతుందని కాదు, కాకపోతే ఆగ్రహం ఎంత ఉన్నది మనము ఆలోచించాలంతే. అంతకంటే ఎక్కువ వీళ్ళేదో మంచోళ్ళు వాళ్ళేదో చెడ్డోళ్ళు మనం అనలేము. తర్వాత ఈ పోరగాలని ఇప్పుడు పిల్లాడు ఒక ఎజెండా కూడా ఇచ్చేసిండు. ఆ పిల్లగాడు జలపురుగుల పార్టీ ఏమో గమ్మతుంది. ఇంకోటి ఏదైనా పెట్టాలి, వాళ్ళందరూ జలపురుగులు, మేమందరం ఏమో పార్టీ పెట్టుకుంటామని ఆయన వాళ్ళకి గమ్మతుంది కదా. ఇక వాళ్ళు జర్నలిస్టులు చాలామంది చాలా రకాలుగా అనాలిసిస్ చేస్తున్నారు. వృత్తిలో ఉన్న వాళ్ళంతా వాళ్ళు బాగా చేయగలరు. నేను క్యాజువల్గా ఉండలేకపోయినా, అందరూ బొద్దింకలు అంటే తెలంగాణ ఇక్కడ పోయింది, మరి తెలంగాణలో జలపురుగులు అంటారు కదా. అంటే ఒక సైన్స్ స్టూడెంట్కి దాంట్లో మన దాదాపు 4600 స్పీషీస్ ఉంటాయి. అందులో ఒక 30 మన దగ్గర ఉంటాయి.
తెలంగాణలో. ఆ ఎజెండా కూడా ఎంత మంచిగా పెట్టిండండి, చాలా బాగుంది. అప్పుడు అదే అది ఏమైతే తెలియదు. ఇప్పుడు మనకు ఇమ్మీడియట్గా ఇండియాలో తమిళనాడు విజయ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్, యంగ్ను మొత్తం అట్రాక్ట్ చేయగలిగాడు. భారతదేశం అంతా స్టాలిన్ను పొగిడిర్రు, చాలా మంచి పాలన, ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేషన్ అనుకున్నారు. కానీ యూత్కి సరిపోలే ఆయన. యూత్కి ఏం చేసిండో తెలియదు, కానీ మనం చేంజ్ కోరుదామని వేసిర్రు. అది యూత్నే ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆ యూత్ అనే పిల్లోడు ఎజెండా ఇచ్చి పడేసాడు. ఏం ఇచ్చిండు, జడ్జీలు ఎవరు కూడా రిటైర్మెంట్ తర్వాత ఎవరికి ఏ రకమైన ఎంప్లాయ్మెంట్ ఇవ్వద్దు, రాజ్యసభ గిజ్జసభ జాంతానే. ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చింది ప్రతి మనిషికి ఒక విలువ, ప్రతి మనిషికి ఒక ఓటు అని. నువ్వేదో ఆయన ఇంట్లో లేడని లేకపోతే ఇంకేడో ఉంటుండని ఓటు తీసేసి చేసేస్తే, ఒకవేళ ఓట్లు తీపిస్తే ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని తీసుకుపోయి ఊపా కేసు పెట్టమన్నాడు. వెరీ ఎక్సలెంట్. 50% రిజర్వేషన్ లేడీస్ స్కీమ్ ఇస్తా అంటుండు. అదేది ఇప్పుడున్న 543లో 50% ఇద్దామంటుండు. వై 33? ఆకాశంలో సగం, ఆటలో సగం, అన్నిట్లలో సగం ఆడలకు, అన్న కూడా సగం వేయాలి. వాట్ ఇస్ అన్ ఎక్సలెంట్. మీడియా టోటల్గా 450 నుంచి 520, 500 చిల్లర మీడియాలు ఉన్నాయి, మీడియా గ్రూప్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఇద్దరు ఆ గుజరాతీల చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళ దగ్గర తీసుకోండి. ఆ యాంకర్ల దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర కాలర్ బట్టి వాళ్ళ మొత్తం ఇంటరాగేట్ చేయండి, మొత్తం అవి బ్యాన్ చేసి మొత్తం మన గవర్నమెంట్దే పెట్టాలి అని అంటున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆప్ నుంచి గెలుస్తారు, బీజేపీకి వాయ్, ఆ రాఘవ చేద్ద అటు వాయ్, ఇట్లా ఎంతోమంది. అంటే తప్పు చేసిన వాళ్ళకి తప్పు చేయాలి, రేపు చేయాలి, అన్ని పోస్కో కేసులు ఉండాలి. గాలి జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తులు మొత్తం తీసుకొని పోయి అన్ని తీసుకుపోయి అలా చేరాలి, వాషింగ్ మిషన్గా అయిపోవాలి. అరే ఎట్లయితుంది? వీళ్ళందరికీ కూడా దీనివల్ల కొంత ప్రయోజనం ఉంటుందని మాత్రం, మేల్కొల్పే పద్ధతి ఉంటుందని మాత్రం మనము స్టడీ చేయొచ్చు. అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న మన గౌరవ ప్రధాన న్యాయమూర్తి కొంచెం వాళ్ళను అనే ముందు ఆలోచించి అది కరెక్ట్ కాదు, అట్లా అనకూడదు. మన ప్రజలను అంటే మీరు పెద్దవాళ్ళుగా ఉండి మీ పిల్లల్ని మనమే అవమానించుకున్నట్టు అవుతుంది. అది సభ్య సమాజం ఒప్పుకోదు. అందుకనే జనాలకు ఇమ్మీడియట్ కోపం వచ్చింది. ఆ జెన్ జీ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ కళ్ళముడుగు అనేది దాపరికం ఏం లేదు అక్కడ. బంగ్లాదేశ్, నేపాల్, ఇంకేదో దేశమే, శ్రీలంక, ఇవన్నీ అట్లా జరగొద్దు. అట్లా జరగాలని అంటే కానంటే అందరికీ అన్నీ కావాలి. యువత ఎంత ఉన్నది, భయంకరంగా ఉన్నది యువత. ఎంప్లాయ్మెంట్ లేదు, విద్యార్థులు సఫర్ అవుతున్నారు, పెన్షనర్ సఫర్ అవుతున్నారు, ఏ టు జెడ్ ఎవ్వరు కూడా హ్యాపీగా లేరు. దయచేసి అంటే మనము ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందండి. ముఖ్యంగా యూత్ ఒక గ్రాడ్యుయేషన్ అయిపోగానే, గ్రాడ్యుయేషన్ వరకు కూడా రీచ్ కాని పిల్లలు, 10th డ్రాప్ అవుట్ పిల్లలు కూడా, ఎవరైనా సరే ఇంట్లో ఉండే ప్రతి మహిళ, ప్రతి అక్క చెల్లెలు అందరూ కూడా మీరు ఆలోచించండి. ఎంతసేపు రాముడు మనకు భోజనం పెట్టాడు, కృష్ణుడు మనకు భోజనం పెట్టాడు, ఏ దేవాలయాలు మనకు భోజనం పెట్టే 24 గంటలు శ్రమిస్తేనే భోజనం దొరుకుతుంది. పెట్రోలు ఆదా చేయమన్నారు. ఎవరు ఆదా చేయాలి? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గుంటూరు, కృష్ణాలో ఉండే కోటీశ్వర్లు కాదు. ఒక ఆటో డ్రైవర్ పెట్రోల్ లేకుండా బతకలేడు. ఒక స్విగ్గీ అబ్బాయి అది బతకలేడు. ఒక ట్రాక్టర్ నడుపుకునే వ్యవసాయం చేసేవాళ్ళు డీజిల్ లేకుండా బతకలేరు. వాళ్ళని పొదుపు చేయమంటామా? అది కరెక్ట్ కాదు. అది బంగారం ఎవరు కొంటారండి? పావులెత్తు బంగారు పుస్తె లేని వాళ్ళు కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నారు. 70 కోట్ల మంది మహిళలల్లా దాదాపు 50 కోట్ల మంది స్త్రీలకు పుస్తె మెట్టలు లేవు. వాళ్ళని కూడా బంగారం కొనుక్కోవద్దని అందామా? వీళ్ళు కొద్దిమంది ఒక 20% నుంచి 30% బంగారం కొనుగోలు చేసే లాభం అయిపోతుందా? అట్లా కాదు కదా. కాబట్టి అందుకనే ఆ డిఫరెంట్గా పోతుంది. కాబట్టి మనం ఇది ఇట్లా అందాం. మనము జల్లపురుగుల పార్టీ మళ్ళీ నవ్వొస్తుంది నాకు అనడానికి. చాలా అద్భుతంగా ఉన్నాడు కుర్రాడు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క, హిందీలనేమో తిల్చెట్ట అంటారు, తమిళన్స్ ఏమో కరప్పాన్ పూచి అంటారు. ఎవరు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాష రకరకాలుగా ఉంటారు. కానీ ఓవరాల్గా దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే కాక్రోచ్ జనతా పార్టీ. అది చూస్తేనే ఇట్లా అవుతారు ఆడపిల్లలంతా, చాలామంది మగవాళ్ళు కూడా అవుతారు. కానీ దాన్ని ఒక పార్టీ పెట్టడం అంటే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్. యూత్ బాగా స్పందించి బాగా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది, ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది చెప్తూ ఈ వీడియో చూస్తారని, బాగా ఆలోచిస్తారని, ఆలోచించేవారు మాత్రమే దీని పట్ల పూర్తిగా స్పందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.